హలో మై ఫ్యామిలీ, అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ జరుపుకుంటాం కానీ మనం హోలీ పండుగను అసలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? హిరణ్యకశిపుడు అన్న రాక్షసుడికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. 24 గంటలు విష్ణునామస్మరణ చేస్తూ ఉంటాడు. అది నచ్చని హిరణ్యకశిపుడు తన చెల్లెలైన బ్రహ్మరాక్షసి హోలీని ప్రహ్లాదుడిని చంపడానికి పంపిస్తాడు. ప్రహ్లాదుడు విష్ణుని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి కృపతోటి హోలిక చనిపోతుంది. హోలిక మరణించినందుకు గుర్తుగా మనం ఆనందోత్సాహాలతో హోలీ పండుగ జరుపుకుంటాం. అలాగే మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ తొలగించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. ఇంకా మీరందరూ ఈ సంవత్సరం హోలీ పండుగను ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి. ఎప్పుడూ ఫ్యామిలీ మెంబర్స్ తోటే చేసుకుంటాం హోలీ పండుగ. ఈసారి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరితో కలిసి హోలీ పండుగను జరుపుకున్నాను. ఇంతకీ నేను ఎక్కడున్నానో ఈ వీడియోలో మీరు గుర్తుపట్టగలరా? మీరు గుర్తుపడితే కనుక మనకి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి హోలీ పండుగని ఫ్రెండ్స్ అండ్ పిల్లలతో కలిపి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. హోలీ పండుగలో మనం ఉపయోగించే రంగులన్నీ మీ జీవితంలో కూడా నిండి మీ జీవితం చాలా సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి హోలీ పండుగని ఆ ప్రకృతి కూడా మాతో జరుపుకోవాలనుకుంటుందేమో. మబ్బు పట్టింది, వర్షం పడేటట్టుగా ఉంది ఈరోజు. హోలీ ఆడుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి తలస్నానం చేసి దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ఈ సంతోషాన్ని ఈ సంవత్సరం అంతా అందరికీ ప్రసాదించమని కోరుకున్నాం. అందరికీ మరొక్కసారి హ్యాపీ హోలీ. ఇంతకీ నన్ను మీరు గుర్తుపట్టారా? రెడ్ చున్నీ వేసుకున్నాను చూడండి, అదే నేను. సరేనండి, ఉంటాను. బాయ్. మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే బ్లెస్డ్.